ఇంగా 200 కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడే క్రమంలో ఈ ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగులంతా టోటల్‌గా అన్‌రెస్ట్‌లో ఉన్నారు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు అలివిగాలిన హామీలిచ్చారు. హ్మ్. 2,00,000 ఉద్యోగాలిస్తాం మేము. అధికారంలోకి వస్తే 2,00,000 ఉద్యోగాలిస్తాం. మెగా డిష్ 25,000. మెగా డిఎస్ వస్తే 25,000 ఉద్యోగాలేస్తాం. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతాం. విద్యార్థులని మేము బంగారు భవిష్యత్తుగా మార్చుతామని చెప్పేసి హామీలిచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 వస్తది. ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తది. జూన్‌లో ఫేజ్ 1 వస్తది. డిసెంబర్‌లో ఫేజ్ 2 వస్తది. డిసెంబర్ 9లోగానే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇది 8 నెలలు అయిపోయింది. ఒక ఉద్యోగం ఇయ్యలే. హ్మ్. పైగా గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు మేము లీగల్ కాంప్లికేషన్ లేకుండా చేశాము. అడ్డంకులు తొలగించాము అని చెప్పేసి ఆ 30,000 ఉద్యోగాలు వీళ్ళేసుకుంటున్నారు. హ్మ్. ఆ నియామక ప్రక్రియ గూడా జరిగిన ఎగ్జామ్‌లకి గురుకులాలు 9,210 ఉద్యోగాలుంటే దాంట్లో 6,500 ఉద్యోగాలు మాత్రం నింపుతున్నారు. హ్మ్. మిగిలిన 2,500 నుంచి 3,000 ఉద్యోగాలు మిగిల్చే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రావడం లేదు. హ్మ్. ముఖ్యమంత్రికి ఏమో విద్య పైన అవగాహన లేదు. గతంలో సబితా ఇంద్రారెడ్డికి విద్య పైన అవగాహన లేకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆగం చేసే పరిస్థితి అయాల నెలకొన్నది. ఇవాళ ముఖ్యమంత్రికి అంతకంటే ఇంకెక్కువ అవగాహన లేదసలు. హ్మ్. ఈయన అవగాహన లేకుండా విద్యాశాఖ నేను ఎట్లా దగ్గర పెట్టుకుంటాడు? హ్మ్. ఆయనకు తెలుసా అసలు 10థ్ క్లాస్‌లో 600 మార్కులు ఉంటాయి. ఇప్పుడు పాయింట్స్ రూపంలో ఇస్తుర్రు. గతంలో మార్కులు ఇచ్చే అంశం తెలుసా? జేఈఈ ఏంది? నీట్ ఏంది? ఎందుకు అవి గందరగోళంలో ఉన్నాయి? వాళ్ళ గ్రూప్ 2లో ఏం ఉద్యోగాలున్నాయి? గ్రూప్ 3లో ఏం ఉద్యోగాలున్నాయి? వాళ్ళ సిలబస్ ఏంటి? ఏం ప్రిపేర్ అవుతున్నారు? డీఎస్సీలో సిలబస్ ఏంది? ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలా? ఎంత టైం ఇవ్వాలన్న అవగాహన లేనటువంటి విద్యాశాఖ మంత్రి సీట్‌లో కూర్చుంటే విద్యా వ్యవస్థ ఇట్లనే ఉంటది. ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుంది. హ్మ్. నిరుద్యోగుల పైన ఎమర్జెన్సీ నడుస్తుంది. ఎందుకంటే సెక్రటేరియట్ దగ్గర ఇలా 1000 మంది పోలీసులు పెట్టారు. హ్మ్. నా ఇంటికాడ 100 మంది పోలీసులు పెట్టారు. నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో విద్యార్థులు అశోక్. అర్ధరాత్రి అశోక్ నగర్‌లో 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల నుంచి పొద్దుగాల 7 గంటలు 12 గంటల పాటు రోడ్ల మీద కూర్చున్నారు నిరుద్యోగులు. హ్మ్. అంటే ఎంత బాధొస్తది మీద కూర్చుంటారండి? 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా నిరుద్యోగులు ఈ విధంగా ఇబ్బంది పడే సందర్భం లేదు. కానీ నిరుద్యోగులు ఇబ్బంది పడడమే లక్ష్యంగా పోస్టులు పెంచకుండా ఆదర్ ఎగ్జాములు పెట్టి వాళ్ళలో మానసిక సంఘర్షణ కల్పిస్తుంది కాబట్టే నేనొక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా, గ్రామీణ ప్రాంతంకెళ్ళొచ్చిన విద్యార్థిగా, ఒక జర్నలిస్టుగా, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, నిరుద్యోగుల కన్నీళ్లు, కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడుతుంటే నన్ను కోచింగ్ సెంటర్ పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా ఇంటి దగ్గర బారికేడ్లు పెట్టి నా దీక్షను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో వీడు చచ్చిపోతే బాగుండు హ్మ్. అన్నట్టు సందర్భాన్ని కూడా గవర్నమెంట్ వచ్చింది. ఎందుకంటే గత గవర్నమెంట్ వచ్చిన 100 రోజులు మాకు టైం ఇవ్వమంటే 100 రోజుల వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత గ్రూప్ 2, 3 పోస్టులు ఎందుకు పెంచరని మొట్టమొదటిసారి నినదించాను. మొన్న జూన్ 20వ తారీఖు నాడు కూడా 5,000 మందితోని ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టినాం.